మేము ఇల్లు కొని నియర్లీ 4 years అయిపోతుంది. ఈ షూ ర్యాక్ ఎప్పుడు క్లీన్ చేసామో నాకైతే గుర్తులేదు. ఇంట్లో దిగినప్పుడే ఉంచినట్టున్నాము. ఇందులో అవసరమైన చెప్పుల కంటే అవసరం లేని చెప్పులే ఎక్కువగా ఉన్నాయి. చాలా డేస్ అయిపోయింది. ఇంకా విజయవాడ నుంచి అయితే నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను కదా, వెళ్ళేలోపు నేనైతే ఇది మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే తీసాను. చూసారు కదా ఎంత దారుణంగా ఉన్నాయి మా షూ ర్యాక్ అయితే. అసలు అవసరం లేని చెప్పులు, తెగిపోయిన చెప్పులు, ఎవరి చెప్పులు తెలియని చెప్పులు, అలాంటి చెప్పులు బోల్డ్ అనే ఉన్నాయి. ఇక్కడైతే నేను ఒక క్లీనర్ యూజ్ చేస్తున్నా. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, నాకు ఎవ్వరు ప్రమోట్ చేయమని చెప్పలేదు ఈ వీడియోకి. నాకే నచ్చింది ఇది బాగా, అందుకని మళ్ళీ దీనికి కూడా యూజ్ చేస్తున్నా. అసలు వర్క్ అయితే లేదా అని చెప్పి చూస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని అడగండి, ఇక అది మీ ఇష్టం. ఇంకా నేనైతే ఏం చెప్పను. సో ఇదైతే బాగా యూజ్ అయింది నాకు. అండ్ షూ ట్రాక్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. అండ్ బయట కూడా క్లీన్ చేసేసుకున్నాను. దీంతో పాటు నేను మా అత్తకి అయితే చెప్పాను, నేను ఊరెళ్ళేలోపు నేను ఫ్రిడ్జ్ షూ ర్యాక్ క్లీన్ చేసి వెళ్తాను అని చెప్పేసి. కిచెన్ ఆల్రెడీ క్లీన్ చేసేసాను కదా. ఫ్రిడ్జ్లో అయితే అసలు అక్షంతలని అవని ఇవని ఇంకా పచ్చళ్ళు అయితే మురిగిపోయినాయి. అంటే ఫ్రిడ్జ్లోనే మురిగిపోయినాయి. అంటే చూడండి ఎన్నాళ్ళ నుంచి దాచిపెట్టారు. సో ఇదంతా మనం పేర్చిన చెత్త అనమాట. ఇదిగోండి ఇది. మళ్ళీ దాన్ని కూడా ఇంకా కలుపుతున్నారు, ఏమన్నా బాగుంటుందేమో చూద్దామని చెప్పి. అసలు మాకైతే షాక్. అసలు ఇంకా మొత్తము ఈరోజు పూనకం వచ్చినట్టే చేస్తాను ఏదైనా ఒక పని చేయాలి అంటే, లేదంటే ఇక చేయను. ఈ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయక 1.5 year దాకా అయిపోతుంది. సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. మనం ఫ్రిడ్జ్ ఎక్కువ వాడతాము. షూ ట్రాక్స్ కూడా, ఫ్రిడ్జ్ కూడా మనం ఎక్కువగా పట్టించుకోం, కానీ ఇవే మనం ఎక్కువగా పట్టించుకోవాలి. ఇవే మన హైజీన్, హెల్త్కి మెయిన్ మ్యాటర్స్లు. అసలు చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఇంక మా అత్తయ్య అంటే ఇంత పని చేయలేరు కాబట్టి పెద్దగా పట్టించుకోరు. ఇంక మేము ఎవరైనా వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళం హెల్ప్ చేస్తూ ఉంటాము. ఇంకా షూ ర్యాక్ అయితే ఆరుతుంది, అందుకని ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను. సో షూ ర్యాక్ ఇప్పుడు ఆరిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్లిప్పర్స్ అయితే పట్టేస్తున్నాను. కరెక్ట్గా డస్ట్బిన్ వచ్చే టైం అనమాట మాకు అది. ఇక చాలా చెప్పులు పడేశాను. ఆ క్లిప్పింగ్స్ అన్ని లాంగ్ వీడియోస్లో ఉన్నాయన్నమాట. సో మొత్తం అన్ని పట్టించేసాను. చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఫ్రిడ్జ్ కూడా నీట్గా అయితే తుడిచేసాను. ఫ్రిడ్జ్లో ర్యాక్స్ అన్ని కూడా నీట్గా వాష్ చేసేసి బయట అయితే ఎండకు ఆరబెట్టేశాను. ఇక ఇప్పుడు అన్ని తెచ్చి ఆర్గనైజ్ అయితే చేయడం స్టార్ట్ చేసాము. ఇదంతా మీకు చూడడానికి 2 minutes లాగా అయిపోయినట్టు అనిపించింది, కానీ నాకైతే 2 hours పైనే పట్టింది. కాకపోతే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది కదా, మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ చూసుకుంటుంటే ఆ సాటిస్ఫాక్షన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. డీప్ కూడా ఒత్తేసి కొంచెం వాటర్ అంతా కరిగిపోయిన తర్వాత లైట్గా నొక్కాను. సో మొత్తానికి మా అత్తయ్యకి ఇచ్చిన మాట ప్రకారము ఫ్రిడ్జ్ అండ్ షూ ర్యాక్ అయితే క్లీన్ చేశాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎలా అనిపించింది మీకు నా క్లీనింగ్ చెప్పడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.